ఈ వీడియోలో మనం గ్రో అప్లికేషన్లో ఈ మ్యాండేట్ అని చెప్పి ఉంటుంది కదా బ్యాంకింగ్ సెక్టర్లో. సో అది ఏ విధంగా రిమూవ్ చేయాలో మనం చూద్దాం. సో ఈ బ్యాంకింగ్ మ్యాండేట్ లేకపోతే ఈ మ్యాండేట్ ఎందుకు పెడతారనుకుంటే, ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి మనీ కట్ చేసే పర్మిషన్ అనేది మీరు ఈ గ్రో అప్లికేషన్కి ఇస్తారనమాట. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఏదైనా లోన్ తీసుకొని అంటే పేమెంట్ చేయడం కోసం కానీ ఇలాంటి అప్లికేషన్స్లో మీరు పెట్టినప్పుడు మీ దగ్గర వాళ్ళు ఒక అప్ టు 1 lakh కానీ అప్ టు 2 lakh కానీ ఎంతైతే మీకు పేమెంట్ చేయాల్సి ఉంటుందో అంత అమౌంట్కి వీళ్ళు ఈ మ్యాండేట్ లాక్కుంటారు, మీ దగ్గర నుంచి పర్మిషన్ లాక్కుంటారు. త్రో ఏటీఎం కార్డ్ ఆర్ ఓటీపీ, ఫోన్ ఓటీపీ లేకపోతే ఆధార్ వెరిఫికేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్లో వీళ్ళు మీ దగ్గర నుంచి ఈ మ్యాండేట్ తీసుకుంటారు. అండ్ దెన్ అది మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ముందుగా మీరు గ్రో యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీకు గ్రో యాప్ ఈ విధంగా ఉంటుంది. పైన మీ ప్రొఫైల్ ఫోటో ఉంటుంది. కిందకి వెళ్తే మీకు మొత్తం క్లారిటీగా ఉంటుంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ చెప్పి ఉంటుంది. మీకు ఇవన్నీ అనవసరం. మీరు ముందుగా మీ ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. మీకు కనిపిస్తుంది కదా ఫోటో ప్రొఫైల్, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. అండ్ దెన్ మీ ఫోటో ఉంటుంది, మీరు ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారో ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది, ఇక్కడ మొత్తం స్టాక్స్ మీ బ్యాలెన్స్ మొత్తం చూపిస్తూ ఉంటుంది. అండ్ మీ స్టాక్స్ ఆర్డర్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. అండ్ కస్టమర్ సపోర్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్యాంక్స్ అకౌంట్ డీటెయిల్స్ కింద బ్యాంక్స్ అండ్ మ్యాండేట్స్ అని చెప్పి ఉంది. సో దానిపైన ట్యాప్ చేయండి, బ్యాంక్స్ అండ్ మ్యాండేట్స్. ఇక్కడ మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది బ్యాంక్స్ అండ్ ఆటోపే అని చెప్పేసి. ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీ అకౌంట్ పైన ఎన్ని ఆటో పేమెంట్లు ఆర్ ఈఎంఐ మ్యాండేట్లు ఓకే ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తుంది క్లారిటీగా. ఇక్కడ ఎప్పుడు అప్రూవ్ అయింది కూడా చూపిస్తుంది. సో మీరు వద్దనుకున్నప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ మీకు 3 డాట్లలో కనిపిస్తూ ఉంటాయి ఆటో పే దగ్గర. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు డిలీట్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో డిలీట్ ఆప్షన్ మీకు వచ్చినప్పుడు మీరు డిలీట్ పైన ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు వార్నింగ్ వస్తుంది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ ఆటో పే అని చెప్పేసి. ఎస్ ఆర్ నో ఉంటుంది. మీరు అక్కడ ఎస్ పైన ట్యాప్ చేస్తారు. సో ఒకవేళ మీకు అది డిలీట్ అవ్వకపోతే మీరు కస్టమర్ కేర్కి మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా పేమెంట్స్ పెండింగ్ ఉన్నా అంటే లోన్ క్లియర్ కాకపోయినా మీకు డిలీట్ అవ్వకపోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ సర్వర్లో బిజీగా ఉన్నా కూడా డిలీట్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మీరు కేర్కి కాల్ చేస్తే వాళ్ళు మీ యొక్క ఆటో పేమెంట్ని రిమూవ్ చేస్తారు. అండ్ పర్మిషన్ మీకు ఇస్తారు. మీరు అంటే రిమూవ్ చేసినట్టు చేస్తారు, లేకపోతే పర్మిషన్ మీకు ఉంటుంది, మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఒక స్టెప్ బ్యాక్కి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కదా కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి. దానిపైన ట్యాప్ చేసి మీ కింద ఆప్షన్ ఉంటుంది కాంటాక్ట్ అర్జ్ అని చెప్పి. దానిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మీకు వచ్చినప్పుడు ఇక్కడ మీ కింద హ్యావ్ అన్ ఇష్యూ విత్ అదర్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసుకోండి. మీకు ఫోన్ కాల్ బ్యాక్ చేస్తారు వాళ్ళు 2 minutesలో అని చెప్తారు. సో కాల్ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ మీకు 24/7 ఉంటుంది. మీకు సండే, సాటర్డే హాలిడే ఇలాగేం ఉండదు. అండ్ మార్నింగ్ 9 to 6 ఇలాగేం ఉండదు అనమాట. ఎనీ టైం మీకు జస్ట్ రిక్వెస్ట్ మీరు పంపిన వెంటనే మీకు మ్యాక్సిమం 1-2 minutesలో మీకు వాళ్ళు ఫోన్ చేస్తారు. మ్యాక్సిమం హిందీ, ఇంగ్లీష్లో కాల్ చేస్తారు. మీరు ఇవ్వండి ఆల్రెడీ ఫోన్ చేశారు, వెంటనే వచ్చింది కాల్. లిఫ్ట్ చేసిన తర్వాత ఆ లాంగ్వేజ్ మీకు వస్తే ఓకే, లేకపోతే మీరు తెలుగు, తమిళ్ ఈ విధంగా వాళ్ళకి అడిగితే వాళ్ళకి ఆ కాల్ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. వాళ్ళు చెప్తారు మీకు. హాయ్, వెల్కమ్ టు గ్రో. హౌ కెన్ వి హెల్ప్ యు టుడే? సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.